హలో అండి, వల్లీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సొరకాయ పులుసు. సొరకాయ అనొచ్చు, ఆనపకాయ అనొచ్చు. ఇది అమ్మమ్మల కాలం నాటి సొరకాయ పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి చేసుకున్నారు అని అంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. దానికోసం నేను ఒక సొరకాయని తీసుకున్నాను. ఇది కొంచెం లేతగా ఉండాలి సొరకాయ. మనము పొట్టు తీయకుండానే ఈ పులుసుని చేసుకుంటాము, అందుకని సొరకాయ లేతగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక ఫోర్క్ని తీసుకొని సొరకాయకి ఇలా హోల్స్ చేసుకోవాలి. మొత్తం ఇలా హోల్స్ చేసుకోవటం వల్ల పులుసు అన్నది లోపల దాకా వెళ్ళి సొరకాయ ముక్కలకి బాగా పడుతుంది. వాటిని ఈ సైజులో కట్ చేసుకోండి. కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది పులుసు. దీనికోసం పౌడర్ని చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 4-5 ఎండుమిరపకాయలు, ½ టేబుల్ స్పూన్ ఆవాలు, ½ టేబుల్ స్పూన్ మెంతులు, ½ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి దోరగా వేయించుకోండి. ఇది వేగిపోయింది. దాన్ని పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి మనం పక్కకి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఇందులో ఈ ఆనపకాయ ముక్కల్ని వేసుకొని కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. వీటిని పక్కకు తీసుకుందాము. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో తాలింపుకి ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకుందాము. కొంచెం ఇంగువ వేసుకోండి. ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. 2-3 పచ్చిమిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది. వీటిని బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకుందాము. ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి. ఒక గ్లాసున్నర వాటర్ పోసుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ½ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇది కొంచెం మరుగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఈ పొడి వల్ల పులుసుకి మరింత రుచి అన్నది వస్తుంది. కొంచెం బెల్లం వేసుకోండి. వేసి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి తీసుకొని అందులో వాటర్ కలిపి అది యాడ్ చేసుకున్నాం. దానివల్ల పులుసు దగ్గరికి వస్తుంది. కొంచెం లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాము. గుమగుమలాడే సొరకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇది అన్నంలో, వేడివేడి అన్నంలో పులుసు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.